హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇలా మీ ముందుకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మన టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ క్వశ్చన్ చదవండి. అడిగిన విధానం తప్పు పట్టాలనున్న మంచి క్వశ్చన్ అడిగాడు. ఆయన ఈ క్వశ్చన్ ఇప్పుడుది కాదు, 2000 సంవత్సరాల క్రితమే ఈ క్వశ్చన్ వేశారు. యేసుని సిలువ వేసిన తర్వాత యూదులు వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తన్ను తాను రక్షించుకోలేడని ఎగతాళి చేస్తారు. అలానే సిలువలో దొంగలు కూడా నువ్వు క్రీస్తువే కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని అడుగుతారు. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మరి బైబిల్ నుండి మనం తెలుసుకుందాం. నా చిన్నప్పుడు అన్నదమ్ముల రిలేషన్ గురించి ఒక స్టోరీ చెప్పారు. అందులో తండ్రి చనిపోతున్నప్పుడు మరి తమ్ముడి యొక్క బాధ్యతను అన్నకు అప్పకి చెప్పి మరి తండ్రి చనిపోతాడు. ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు. తండ్రి చనిపోయిన తర్వాత అన్న బాధ్యతగా ఉంటాడు. తమ్ముడు జులాయిగా తాగుతూ తిరుగుతూ చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఆ చెడు స్నేహాల వల్ల మరి దొంగతనాలు కూడా చేయడం ప్రారంభించాడు. ఇలా దొంగతనాలు చేస్తున్న సందర్భంలో అవతల వారు ఎదురు తిరగడంతో ఈ తమ్ముడు ఏం చేయలేక వారిని కత్తితో పొడిచి చంపేశాడు. అది చూసిన పోలీసులు తనను పట్టుకోవాలనుకున్నారు. ఆ రక్తపు బట్టలతో పరిగెడుతూ ఏమి చేయలేక ఆ భయంతో అన్న దగ్గరికి వచ్చేశాడు. అన్నతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చేసరికి అన్న తన తమ్ముడు బట్టలు తీసుకొని తన వేసుకొని ఆ కత్తిని తన చేతితో పట్టుకొని పోలీసులకు లొంగిపోయాడు. ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల మరి అతనే చంపాడు అనుకుని పోలీసులు అన్నను తీసుకుని వెళ్ళిపోయారు. తీరా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి కోర్టు జడ్జి అతనికి ఉరి తీసేమని తీర్పిచ్చాడు. ఇదంతా దూరంగా చూస్తున్న తమ్ముడు మా అన్న నా వల్లే చనిపోతున్నాడని గుండె పగిలేలా ఏడ్చాడు. ఇక ముందులా ఉండకూడదు, నా అన్నలా బాధ్యతగా ఉండాలని అప్పటి నుండి మంచిగా బ్రతకడం ప్రారంభించాడు. దీన్ని గుర్తుంచుకోండి. చివరిలో దీని గురించి మాట్లాడదాం. ఒక టాపిక్ లోకి వచ్చేస్తే, యేసు తనకు తాను ఎందుకు కాపాడుకోలేకపోయాడు? తనను తాను కాపాడుకోలేని బలహీనుడా యేసు? బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 26:53. ఆ సందర్భం మనం చూస్తే యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి రోమా సైనికులు వచ్చారు. పేతురు రోమా సైనికుని చెవి నరికేస్తే ఆ రోమా సైనికుని చెవి యేసుక్రీస్తు వారు బాగు చేసి, పేతురు ఏ కత్తితో దాడి చేస్తున్నావు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడని చెప్పాడు. నీ కత్తి తీసి వరలో పెట్టుకో. నా తండ్రిని వేడుకుంటే నాకు సహాయం చేయలేడని నువ్వు అనుకుంటున్నావా? తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహం కంటే ఎక్కువ మంది దూతలు నాకు పంపిస్తాడని పేతురుతో చెప్తాడు. అయినా సరే నేను నా తండ్రిని వేడుకోనని చెప్తాడు. ఎందుకు వేడుకోలేదంటే ఆయన భూమి మీదకి వచ్చిన మిషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన మిషన్ మనల్ని కాపాడడం. మనల్ని కాపాడడం అంటే మన శరీరాలను కాపాడడం కాదు, మన శరీరంలో ఉన్న ఆత్మను కాపాడడం. మన ఆత్మ పాపాలకు బానిసై అపవాదికి బంది నరక పాసములు చిక్కించుకుని పాతాళానికి జారిపోతుంటే ఆయన మరణం ద్వారా పాపానికి బానిసలుగా ఉన్న మనలను విడిపించి అపవాది బందీ నుంచి తొలగించి నరక పాసములను తప్పించి పాతాళ కోపంలో జారిపోకుండా ఆయన మరణం ద్వారా దేవునితో సమాధాన మనలను నీతిమంతులుగా చేశాడు. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 10:18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టిచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టును నాకు అధికారం కలదు. ఆయనకి శక్తి లేక తనను తాను కాపాడుకోలేక కాదు, మన మీద ఉన్న ప్రేమతో ఆ శక్తిని వాడలేదు. ఆ శక్తి కనుక వాడి ఉంటే ఆయన సిలువ వేసేంత వరకు వెళ్ళనవసరం లేదు. ఆ రాత్రి పట్టుకోవడానికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిగిలేవాడే కాదు. ఆయనకు కావాల్సింది తనను తాను రక్షించుకోవడం కాదు, మనలను రక్షించడం. అందుకే ఆయన అన్నాడు మార్కు సువార్త 10:45 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చికి వచ్చాడని చెప్పాడు. పాత నిబంధనలో మానవ జాతి పాప పరిహారం కోసం ఒక నిర్దోషమైన బలి కావాలి. అది ఒక్కసారి జరగాలని ప్రవచనాలు ఉన్నాయి. ఆ నిర్దోషమైన బలి ఎవరో కాదు, యేసుక్రీస్తుల ప్రభుల వారు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను గారు అన్నారు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. యేసుక్రీస్తు వారికి ఈ ప్రపంచాన్ని కంటి చూపుతో నాశనం చేసే శక్తి ఉన్న ఒక గొర్రె పిల్లల సాధువుగా ఉండడానికి కారణం నువ్వు నేను. ఆయన తన శక్తిని వాడుకొని తనను తాను కాపాడుకోవచ్చు. అప్పుడు నరకానికి బలి అయ్యేది ఎవరో తెలుసా? నువ్వు నేను. అలా బలి అవ్వకూడదని ఆయన బలి అయిపోయాడు. ఇంపాసిబుల్ అనుకున్న మిషన్ ని ఆయన పాసిబుల్ చేసి కేసు క్లోజ్ చేశాడు. సరే, మీ యేసు గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారు, దాంట్లో వింతేముందని మీరు అనుకోవచ్చు. కానీ సమాజంలో కూడా జరిగిన నిజమైన సందర్భాలను మనం చూస్తే, కరోనా టైంలో నిజాయితీ గల డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా పేషెంట్కి కరోనా వచ్చిందని తెలిసినప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి వెళితే మనకు కూడా కరోనా సోకుతుందని తెలిసినప్పుడు మనలను మనం కాపాడుకుందామని అనుకోలేదు. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ వైరస్ వాళ్ళు కూడా అంటించుకొని ఆ పేషెంట్ చివరికి కాపాడి ఆ వైరస్ తోనే ఎంతమంది డాక్టర్లు చనిపోయిన వారు లేరు, ఎంతమంది నర్సులు చనిపోయిన వారు లేరు. వారిని వారు కాపాడుకోవడానికి స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛను స్వార్థం కోసం వాడుకోలేదు. ఇక చూసుకుంటే మనకు ఆర్మీ జవాన్లు ఉన్నారు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నారు. మనం ప్రతిరోజు బాగుండాలని వారు ప్రతిరోజు బలైపోతున్నారు. ఎందుకు? మన మీద ప్రేమ ఉండడం వల్ల.
మన మీద బాధ్యత ఉండడం వల్ల. అలాంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ మన మీద దేవునికి ఉంది కనుకనే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును. యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించేశాడు. ఆ ప్రేమను యేసుక్రీస్తు వారు తన సిలువలో చూపాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడిగాడు. ఈ ప్రేమను చూసి సిలువలో దొంగ మారితే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఎగతాళి చేసే వారిని కూడా ప్రేమించే గుణం, క్షమించే గుణం ఒక్క యేసుక్రీస్తు వారిలోనే ఉంది. దేవుడంటే తప్పు చేసిన వారిని ఆయుధం పట్టి చంపేవాడు కాదు, ప్రేమ చూపి వాడిని మార్చేవాడు. అయినా దేవునికి ఆయుధాలతో పని ఏమిటి? ఆయన ఈ ప్రాణవాయువును తన చేతితో బిగిస్తే మనుషులు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతారు. అయినా తప్పు చేసిన వారు చంపుకుంటూ పోతే అందరిని చంపుకుంటూ పోవాలి. ఎందుకంటే అందరూ తప్పులు చేసిన వారే. దేవునికి చిన్న పెద్ద తప్పులు చేశాడనే భావన ఉండదు. కాబట్టి దేవుడు అలా శిక్షించాలని అస్సలు అనుకోలేదు, మనలను మార్చాలనుకున్నాడు. అందుకే తన అద్వితీయ కుమారుడిని మనకు బలిగా ఇచ్చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి మాటకు లోబడి తన ప్రాణాన్ని మనకు బలిగా ఇచ్చేశాడు. ఇంతటితో యేసుక్రీస్తు వారికి చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చాలా మంది అనుకుంటారు. చాప్టర్ క్లోజ్ అవ్వలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. ఆయన మరణించిన 3వ దినానికి మృత్యుంజయుడిగా తిరిగి లేచి తన శక్తిని ఈ ప్రపంచానికి చూపించుకున్నాడు. నాలా ఈ భూమి మీద మీరు బ్రతికితే నా అంతటి శక్తిని మీరు పొందుకుంటారని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అలానే పాపం చేసిన ప్రతిసారి క్షమిస్తాడని కాదు, ఆయన త్యాగం ద్వారా నీకు పశ్చాత్తాపం కలగాలని. అన్నదమ్ముల స్టోరీలో అన్న త్యాగం చూసి తమ్ముడు ఎలా అయితే మారు మనసు పొందాడో అలానే యేసుక్రీస్తు వారి త్యాగం చూసి మనం కూడా మారు మనసు పొందాలనుకున్నాడు. అలాంటి మారు మనసు పొందాలనే ఆయన మన కోసం బలైపోయాడు. ఒక డాక్టర్ కరోనా పేషెంట్ ను స్వచ్ఛందంగా కాపాడడానికి వెళ్లి ఎలా అయితే తనను తాను కాపాడుకోలేకపోయాడో, ఒక ఆర్మీ జవాన్ ఈ దేశ సంరక్షణకు తన ప్రాణాన్ని ఎలాగైతే త్యాగం చేస్తున్నాడు, మనల్ని కన్నా తల్లిదండ్రులు మన కోసం ఎలాగైతే తన రెక్కల ముక్కలను చేసుకుని కష్టపడుతున్నారో, అలానే మన తండ్రి అయిన దేవుడు గాని యేసుక్రీస్తు వారు గాని మనం పాపులుగా చనిపోకూడదని, పాతాళంలో బాధపడకూడదని మన పాపాలను శాపాలను తన మీద వేసుకుని సిలువలో బలైపోయాడు. కాబట్టి క్వశ్చన్ చిన్నదే గానీ ఆన్సర్ పెద్దగా ఉంది. తనను తాను కాపాడుకోలేని బలహీనుడి కాదు యేసుక్రీస్తు వారు. మహాబలవంతులకే ముచ్చెమటలు పట్టించే మహాబలవంతుడు, ముల్లోకాలను తన కనుసైగులతో ఏలే మహాభీకరుడు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విషయం చాలా మందికి తెలియాలి కనుక అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.